గాయ్స్, సండే రోజు షూట్ చేసిన షార్ట్ వీడియో ఇది. చికెన్ కర్రీ పలావ్ అయితే చేశాను. మేము దీన్ని పలావ్ అని పిలుస్తాము. మీరు పలావ్ అంటారా, బగారా రైస్ అంటారా, వెజిటేబుల్ రైస్ అంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా కేవై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడంటే బిర్యానీలు వచ్చాయి, కానీ ఇదివరకు ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నా, సండే రోజు ఏమైనా స్పెషల్ తినాలనిపించినా, ఏమన్నా పిక్నిక్స్ పెట్టుకున్నా కూడా అందరూ ఇలాగే పలావ్ చేసుకుని చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ కాంబినేషన్లో చేసుకుని అయితే చక్కగా సండేని ఎంజాయ్ చేసేవారు. మాకు కూడా ఎందుకో చాలా డేస్ అయింది కదా, ఈ మధ్య బిర్యానీలు ఎక్కువ తింటున్నామని చెప్పేసి పలావ్ అయితే చేసుకోవాలనిపించింది. చికెన్ కర్రీ ఒక పక్కన అవుతూ ఉంది, ఇక్కడైతే పలావ్ చేస్తూ ఉన్నాను. పలావ్ దేంట్లో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ కొంచెం గీ కొంచెం వేసుకుని అవి వేడైన తర్వాత పలావ్ సరుకులు అయితే వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా మనం ఏమేమి వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నామో 1 by 1 వేసి ఒక 5 minutes బాగా మగ్గనివ్వాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. బాయ్ బాయ్.